23 రోజులుగా ఆందోళనలో ఉన్న మత్స్యకారుల కుటుంబాలకు ఎట్టకేలకు శుభవార్త అందింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఓడల రేవు నుంచి సముద్రంలోకి వేటకు వెళ్లిన ఆచూకీ లేకుండా పోయిన 7 మత్స్యకారులు పశ్చిమ బెంగాల్ తీరంలో క్షేమంగా ఉన్నట్లు సమాచారం అందింది. దీంతో వారి కుటుంబ సభ్యులు ఆనందం నెలకొంది. విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్ ముమ్మిడివరం ఎమ్మెల్యే ధాట్ల సుబ్బరాజు మత్స్యకారులతో ఫోన్లో మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసానిచ్చారు. త్వరలోనే వారిని సురక్షితంగా స్వగ్రామాలకు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. మత్స్యకారుల కోసం 23 రోజులుగా గాలింపు చర్యలు చేపట్టిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని ఎమ్మెల్యే అభినందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా దృష్టి సారించి పరిస్థితిని సమీక్షించారని తెలిపారు. 7 మత్స్యకారులను త్వరితగతిన స్వగ్రామాలకు చేర్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ధాట్ల సుబ్బరాజు స్పష్టం చేశారు. మరి మధ్యలో అక్కడ బోట్లు వేరే తగలదమ్మా 20 రోజులు కూడా ఏది కనిపించలేదు కదా. 20 రోజుల నుంచి ఏ బోట్లు తగలలేదు మీకు వేరే బోట్లు. ఓకే, అదే వారం 10 రోజులు అయిపోయింది తగలేదు. మా అచ్చెన్నాయుడు గారు, మంత్రి గారు, మేము అందరూ వచ్చాం. వారాల్లో వచ్చి అంత అడిగాము. అప్పుడు చెప్పారు మన వాళ్ళందరూ గంట 15 రోజుల్లో వస్తారని చెప్పి ధైర్యం చెప్పారు. మన ప్రభుత్వం కూడా బాగా అంత ఎదిగారు కానీ చివరికి అక్కడ కలకత్తా వెళ్ళిపోయారన్నమాట. హెలికాప్టర్లోనే షిప్లు అన్నీ కూడా వారి నుంచి బాగా సెట్ చేసింది మన ప్రభుత్వం. అచ్చెన్నాయుడు గారు మేము అందరూ అక్కడికి వచ్చి మన ఎంపీ గారు అచ్చెన్నాయుడు గారు మన అందరూ కూడా మేము వాళ్ళే వచ్చి అన్నీ తెలుసుకున్న తర్వాత ఈ కోస్ట్ గారికి వాళ్ళకి పంపి మొత్తం అంతా చర్చకి పెట్టారు. ఎక్కడ 20 కోట్లు మనం ఉల్లినట్టు కానీ డబ్బాలు తేడా లేదు కాబట్టి 100% బతికి ఉంటుందని చెప్పి అనుకున్నాం. అదే దేవుడి వల్ల మీ అందరూ బాగానే బయటపడ్డారు. మీదే దేవుడి దయ అంతే. అంటే గాలికి అలా కొట్టుకుపోయింది అంతే పడవ కూడా. అదన్నారా మన కొంతమంది హాస్పిటల్లో జాయిన్ అయ్యారా నిరసన వల్లనే అందరూ. అదే అదే ఇప్పుడు అంత బాగుంది కదమ్మా. ఓకే, అంత తీసుకొచ్చేస్తానులే. చాలా అదృష్టం బాబు. మీ కుటుంబ సభ్యులందరూ ఆందోళన పడ్డారు కానీ అంటే 15 రోజుల తర్వాత మాకైతే ఆ రోజు వచ్చినప్పుడు ధైర్యం చెప్పారు. కొంతమంది రిక్వెస్ట్లో ఏమవుతుందని చెప్పారు. అదేవిధంగా పాపం దేవుడు బయటకు వచ్చారు. ఎక్కడ బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ ఇంకో 2 రోజులు అయితే ఇబ్బంది స్టార్ట్ అయిపోతుంది. భోజనం అయితే లేకపోతే చాలా ఇబ్బంది కదా. కొంత 7 బాధ వెళ్ళాలి. అదే అదే దేవుడి రూపంలో వెళ్ళదు మీకు మన ప్రభుత్వం అయితే బాగా పనిచేసేది. మన చంద్రబాబు నాయుడు తీసుకు అచ్చెన్నాయుడు గారు తీసుకెళ్ళడం, అప్పుడు అందరికీ ఎలక్ట్ చేయడం. మన ఎంపీ గారేమో సెంట్రల్ గవర్నమెంట్లో రాజ్నాథ్ సింగ్ గారు కలిసి ఎలా ఎలక్ట్ చేయడం అన్నీ తెలిసారు కదా. ఎక్కడ తగలకపోవడం మీరు ఆటోమేటిక్గా పాపం ఏదో బోటు తగలడం మీరు బాగా సేవ్ అయ్యారు. ఓకే, జాతకు వచ్చేయండి, ప్రభుత్వం తీసుకొస్తాం.